ఫస్ట్ మీరు యాప్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఎడిట్ ఏ ఇమేజ్ అని ఉంది కదా, అక్కడ ట్యాప్ చేయండి. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ టూల్స్ ఉంది, టూల్స్ మీద ట్యాప్ చేయండి. క్రాప్ మీద ట్యాప్ చేయండి. క్రాప్ చేసుకోండి ఇలా. రైట్ మీద క్లిక్ చేసేయండి. నెక్స్ట్ యాడ్ ఇమేజ్లోకి వెళ్ళండి. యాడ్ ఫోటో. ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి అండ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి కటౌట్లోకి వెళ్ళండి. కటౌట్లోకి వెళ్ళి పర్సన్ మీద ట్యాప్ చేయండి. సో రైట్ మీద క్లిక్ చేయండి. జూమ్ చేయండి. ఇలా జూమ్ చేయాలి. సో ఎరేజ్ పైన ట్యాప్ చేసి ఎరేజ్ చేసుకోవాలి. సైజ్ పెంచుకోండి, హార్డ్నెస్ తగ్గించుకోండి. సో ఇలా ఎరేజ్ చేసేయండి. ఇలా ఎరేజ్ చేసి రైట్ పైన ట్యాప్ చేసి నెక్స్ట్ కరెక్ట్ సెట్ చేసుకోవాలి ఫోటో. సో ఇలా కరెక్ట్ సెట్ చేసుకోండి. నెక్స్ట్ యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. నెక్స్ట్ ఇంకొక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. కటౌట్లోకి వెళ్ళండి. పర్సన్ మీద ట్యాప్ చేయండి. సో ఇలా మిస్టేక్ ఉంటే చూసుకోండి. ఇలా చూడండి, నేను చేస్తున్నా. ఏదైనా మిస్టేక్ ఉంటుంది చూసుకోండి. ఇలా రైట్ మీద ట్యాప్ చేయండి. జూమ్ చేయండి. ఇలా కరెక్ట్ సెట్ చేసుకోవాలి. సో నేనైతే ఇలా సెట్ చేస్తున్నా. చూడండి, ఇలా సెట్ చేస్తున్నా. అండ్ యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. లయన్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఈ లయన్ ఇమేజ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. సో ఇలా జూమ్ చేయండి. ఇలా కరెక్ట్ సెట్ చేసుకోవాలి. ఇమేజ్ అన్నది ఈ ఫోటోస్ కిందకి వెళ్ళాలి. సో ఇలా చేసేయండి. కరెక్ట్ సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఒపాసిటీ అని ఇక్కడ కనబడుతుంది కింద, తగ్గించుకోవాలి. ఇలా సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టిక్కర్లోకి వెళ్ళండి. జూమ్ చేసి బ్లెండ్ మీద ట్యాప్ చేయండి. స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. లైట్ కరెక్ట్ ఫోటో కింద సెలెక్ట్ చేసుకోవాలి, ఫోటో వెనకాల. సో ఇలా కరెక్ట్ సెట్ చేసుకోండి. నెక్స్ట్ స్టిక్కర్స్లోకి వెళ్ళండి. బ్లాక్ షాడో సెలెక్ట్ చేసుకోండి. ఇలా సో కొంచెం జూమ్ చేసి కింద సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ స్టిక్కర్స్లోకి వెళ్ళి బ్లాక్ ట్యాప్ చేయండి. జూమ్ చేసి బ్లెండ్లోకి వెళ్ళి స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. ఏది సెలెక్ట్ అవుతుందో అది సెలెక్ట్ చేసుకోండి. ఇలా సో
సో నేనైతే ఓవర్ సెలెక్ట్ చేశాను. సో అయితే ఫొటోస్ వెనకాలకు వెళ్ళాలి. కరెక్ట్ సెట్ చేసుకోండి. ఇలా నేను సెట్ చేస్తాను చూడండి. సో నెక్స్ట్ టెక్స్ట్ టైప్ చేయండి. నేనైతే నేమ్ టైప్ చేస్తాను, మీరు కూడా నేమ్ టైప్ చేయండి. కలర్లోకి వెళ్ళండి. సో ఇలా కలర్ సెట్ చేసుకోండి. స్ట్రోక్ వెళ్ళండి. స్ట్రోక్లోకి వెళ్ళి అమౌంట్ కొంచెం పెంచుకోండి. అండ్ షాడోలోకి వెళ్ళండి. నెక్స్ట్ షాడోలోకి వెళ్ళి బ్లర్ పెంచుకోవాలి, ఒపాసిటీ పెంచుకోవాలి. పొజిషన్లోకి వెళ్ళి కరెక్ట్ సెట్ చేసుకోవాలి. 0% పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టిక్కర్స్లోకి వెళ్ళండి. బార్డర్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా జూమ్ చేయండి. ఇలా కరెక్ట్ సెట్ చేసుకోండి. నెక్స్ట్ రైట్ పైన ట్యాప్ చేయండి. సో ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. సేవ్ చేసుకోండి.